బెండకాయ దొండకాయ నవీన్ అన్న నా గుండెకాయ. మళ్ళీ ఒకసారి. బెండకాయ దొండకాయ నవీన్ అన్న నా గుండెకాయ. ఓకే, అదిరిపోయింది. సంక్రాంతి అల్లుడు దింపేసిండు. ఒంగోలు గిత్తలాగా ఉన్నాడు అన్న. ఆ కళ్ళు కొట్టిన చూసినా ఎద్దు బాబా అదిరిపోయింది అన్న. అసలు కుక్కడపల్లి స్టార్ట్ అయిందంటే యూటర్న్ లేదు ఇంకెక్కడ. మొత్తం తిరిగి మొత్తం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తెలంగాణ మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగేసి రావాలి. ఓకే, సాంగ్స్ అదిరిపోయినాయి. బెండకాయ దొండకాయ నవీన్ అన్న నా గుండెకాయ. ఆల్ ద బెస్ట్ నవీన్ అన్న. థ్యాంక్ యూ. ఏం నచ్చింది మీకు మూవీలో? టోటల్ ఓవరాల్ గా బాగుంది. ప్రెసిడెంట్ గారు బాగా నచ్చారు. ఓకే, సంక్రాంతి విన్నర్ నవీన్ పులిశెట్టినేనా? కంపల్సరీ ఫుల్ ఎంటర్టైనర్. సాంగ్స్ చాలా బాగున్నాయి. భీమవరం బుల్లమ్మాది అండ్ ఆంధ్ర టు తెలంగాణ సాంగ్, లాస్ట్ ఐటమ్ సాంగ్ చాలా బాగుంది. భావన మాస్టర్ కొరియోగ్రాఫీ చేశారు, చాలా బాగుంది. ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ గురించి ఏం చెప్తారు? అదుర్స్ సార్ బాగుందండి. మూవీ అయితే చాలా బాగుంది. అనుకున్నట్టే సెకండ్ టాప్ అయితే చాలా బాగుంది. ఇంకా నిజంగా సంక్రాంతి అల్లుడు అంటే ఎలా ఉంటాడో అలా దింపేశాడండి. కామెడీ చాలా బాగుంది. ఇంకా లాస్ట్ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా ఊపునిచ్చింది ఆ సాంగ్ అయితే. నవీన్ టైమింగ్స్ ఎలా అనిపించింది? కామెడీ కానీ డాన్స్ వైజ్ గా డైలాగ్స్ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా ఎక్కడ యూటర్న్ లేదండి. ఎలా అనిపించింది అనగనగా ఒక రాజు మూవీ? రాజుగారు నిజంగా పండగ తీసుకొచ్చారు. సో సంక్రాంతి అలా ఉట్టిపడుతుంది. సో మెయిన్ పాజిటివ్ అంటే ఆయన యాక్టింగ్ ఆయన కామెడీ టైమింగ్ మొత్తం వన్ మ్యాన్ షో చేసుకున్నారు. మెయిన్ ఏదంటే డైలాగ్స్ ఆ రైటింగ్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడనరీగా వర్కౌట్ అయింది. అండ్ అన్నిటికీ మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన సంక్రాంతి 4 మూవీస్ కంపేర్ చేసుకుంటే క్లైమాక్స్ ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. అందరికీ కనెక్ట్ అయ్యే మంచి క్లైమాక్స్ తీసుకున్నారు. అండ్ ఎమోషన్స్ అయినా, లేదంటే ఆ కామెడీ టైమింగ్ అయినా సరే, లేదంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ అయినా, ప్రొడక్షన్ వాల్యూస్ అయినా ఎక్స్ట్రాడనరీ స్టాఫ్. సో ఆయన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుని, జాతిరత్నాలు, మిస్ సెట్తో కంపేర్ చేసుకున్నా సరే ఎక్స్ట్రాడనరీ రైటింగ్, ఎక్స్ట్రాడనరీ కామెడీ, వాటి మించి కామెడీ ఉంది. సో మీరు 2 hours మీ పంటకి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వస్తారో మీకు ఫుల్ మీల్స్ అయితే పెట్టి పంపిస్తాడు. ఎక్స్ట్రాడనరీ ఉందన్న. సో మెయిన్ పాజిటివ్ రైటింగ్. ఆయన ఏదైతే రాసుకున్నాడో ఎక్స్ట్రాడనరీగా రాసుకున్నాడు. ఎక్కడ ఒక క్రింజ్ డైలాగ్ కానీ, ఒక అడల్ట్ డైలాగ్ అలా ఏం ట్రై చేయకుండా, స్కోప్న ట్రై చేయకుండా ఎక్స్ట్రాడనరీగా తీసుకున్నారు. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. సో అందరికీ కనెక్ట్ అయ్యే మంచి క్లైమాక్స్ రాసుకున్నారు. ఎక్స్ట్రాడనరీ స్టాఫ్. సో ఫ్యామిలీ మూవీనా? డెఫినెట్గా మీరు సంక్రాంతికి ఏదైతే ఒక ఫ్యామిలీతో చూద్దామని థియేటర్కి వస్తారో మీరు పెట్టిన డబ్బులకి డబుల్ న్యాయం చేస్తాడు. సో ప్రీవియస్ సంక్రాంతికి వచ్చిన అన్ని మూవీస్లో మాత్రం క్లైమాక్స్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడనరీ మంచి హిట్ పడినట్లేనా? చింటూ గారు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మంచి బ్లాక్ బస్టర్ పడే దానికి. ఆయన అన్నట్టు ఎత్తిన ప్రతి వేలు దించుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలన్నట్టు. సో అందరూ నోరు మూసుకుంటారు. ఆ లెవెల్ బ్లాక్ బస్టర్ కొట్టారు. చాలా రోజులు మంచి ఒక పండుగ సినిమా అయితే వచ్చింది. సో 2.5 hours ఎక్కడ 1 moment డబ్ మూమెంట్ లేకుండా, ల్యాగ్ లేకుండా ఎక్స్ట్రాగా తీసుకున్నారు. మొత్తం క్రెడిట్ మొత్తం నవీన్ పోలిశెట్టి 100% ఆయన. ఓ ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? రాజుగారు సంక్రాంతి తీసుకొచ్చారు. సూపర్ హిట్ సినిమా హిట్.
ఎక్కువ